హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సిద్ధు. మనం ఇప్పుడు కాశీలో ఉన్నాము. మనం ఇప్పుడు క్షమేశ్వర్ ఘాట్ నదీ తీరం దగ్గర ఉన్న ఆలయాన్ని దర్శించుకొని అక్కడ నుండి లలిత్ ఘాట్కి చేరుకొని కాశీ విశ్వనాథుని దర్శించుకుందాం. పదండి. మీకు ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు కాశీలో చూడవలసిన ప్రదేశాలు సుమారుగా 22 దేవాలయాలు ఉన్నాయి. అదే కాకుండా కాశీలో ప్రతి ఒక్క వీధిలో ఒక ఆలయం చొప్పున ఉన్నాయండి. అలాగే వాటిలో పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అదే కాకుండా దాదాపుగా 23,000 పైగా దేవాలయాలు ఉన్నాయి. ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసుకున్నాం. స్వామివారిని దర్శించుకొని పాలతో అభిషేకం చేసుకున్నాము. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువుల విశ్వాసం. ముక్తి కోసం వృద్ధాప్య సమయంలో కాశీకి వచ్చి నివసిస్తూ ఉంటారంటండి. చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలామంది చూశాను కూడా. ఆశ్రమాల్లో వాళ్ళకి వసతి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉన్నట్టండి. బౌద్ధులకు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం అంట. వారణాసి ప్రపంచంలో ఉన్న నగరాల్లో అత్యంత పురాతనమైనదంటండి. మనం అయితే లలిత్ ఘాట్లో ఉన్న కాశీ విశ్వనాథుని టెంపుల్ని ఇటువైపు నుంచి దర్శించుకోవచ్చు. ఇదేనండి లలిత్ ఘాట్. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గం, ఒకటి నదీ తీర మార్గం. నదీ తీర మార్గం నుంచి అయితే త్వరగా వెళ్ళి దర్శించుకోవచ్చు. పురాణ కథల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు మాతృహత్య మరియు బ్రహ్మహత్య పథకాల నుండి విముక్తులు కావడానికి సప్తయుక్తి పురాలలో ఒకటైన కాశీ పట్టణానికి వచ్చారని, అయోధ్య, మధుర, గయ, కాశీ, అవంతిక, కంచి, ద్వారకా నగరాలను సప్తయుక్తి నగరాలుగా ప్రపంచంలో నివసించే యోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధాన స్థానంలో ఉంది. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అథర్వణ వేదంలో వర్ణించబడిందని, అథర్వణ వేదకాల ప్రజలు ఇక్కడ నివసించారని పురాణాలు చెప్తున్నాయి. మేమైతే దర్శనానికి అయితే లోపలికి వచ్చేసామండి. గుడి లోపల కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొంచెం సమయం పట్టింది కానీ దర్శనం అయితే బాగానే అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే బ్యాగులు, ఫోన్లు లోపలికి నాట్ అలౌడ్ అండి. సో అవన్నీ బయట పెట్టుకొని రావాల్సి ఉంటుంది. కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది శివాలయాల్లో అత్యంత పవిత్రమైన 12వ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ కొలువున్న మూర్తిని విశ్వనాథుడు అని అంటారు. పురాతన కాలంలో వారణాసి కాశీ అంటే పిలుస్తున్నా అని పిలిచేవారట. అందుకే ఈ ఆలయానికి కాశీ విశ్వనాథ దేవాలయం అని పిలుస్తారు. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వపాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం. వారణాసి అను 2 ఉపనదులు కాశీ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయంట. అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు ఏర్పడిందంట.